అందరికీ దసరా శుభాకాంక్షలు. శైలకుమార్ గారు రాసిన ఒడిలో ఉయ్యాల ఆడియో నవల 8వ ఎపిసోడ్ చదువుతున్నది దేవి. ఇంకా కథలోకి వెళ్తే, శృతి సృహలో లేదు. ఆమె చుట్టూ రక్తం కాలువ కడుతోంది. అందరికన్నా ఎక్కువ దెబ్బలు తగిలింది ఆమెకే. డ్రైవరు భుజం మీద ఉన్న తుండుగుడ్డ లాక్కొని శృతి తల చుట్టూ కట్టాడు రాజేంద్ర, రక్తం ఎక్కువ కారిపోకుండా. ఆమెను ఎత్తి భుజానేసుకున్నాడు. మిగిలిన ముగ్గురు ఏడుపు లంఘించుకున్నారు భయంగా. భుజం మీద శృతిని వేసుకుని తాడు సహాయంతో అతి కష్టం మీద పైకి చేరుకున్నాడు రాజేంద్ర. అతని శరీరం అంతా దోక్కుపోయింది. అయినా లెక్క చేయకుండా ఎగబ్రాకాడు. డ్రైవర్ సహాయంతో మిగిలిన ముగ్గురు పైకి వచ్చారు. ఆనందంగా బయలుదేరిన వాళ్ళు భయంగా విషాదంగా వెనక్కు మళ్ళారు. శృతిని తన ఒళ్ళో పడుకోబెట్టుకొని కూర్చున్నాడు రాజేంద్ర. అతని కళ్ళు ధారాపాతంగా వర్షిస్తున్నాయి. సిటీ వైపు అమిత వేగంగా కదిలింది బస్సు. నగరంలోకి వెళ్ళిన అతి ఖరీదైన ఆసుపత్రి అది. శృతిని ఆ ఆసుపత్రిలో చేర్చి అప్పటికే 24 గంటలు దాటిపోయింది. ఇంకా స్పృహ లేదు ఆమెకు. మధ్యలో 1-2 సార్లు కళ్ళు తెరిచింది, కానీ పూర్తిగా మెలకు రాలేదు. తలకు తగిలిన గాయాన్ని శుభ్రం చేసి బ్యాండేజ్ వేశారు. రక్తం ఎక్కువగా పోవడం వల్ల ఆమెకు కావాల్సిన రక్తం రాజేంద్ర బ్లడ్ గ్రూప్ సరిపోవడంతో అతని నుంచి రక్తం తీసి ఆమెకు ఎక్కించారు. ప్రమాదం లేదు, కానీ స్పృహ రావడానికి మరికొంత సమయం పడుతుందని చెప్పారు డాక్టర్లు. గదిలో శృతి బెడ్ పక్కన కూర్చునున్నాడు తండ్రి వెంకటపతి. ఒక మూలగా కూర్చునున్నాడు రాజేంద్ర. దాదాపు పిచ్చివాడిలాగా అయ్యాడు రాజేంద్ర. గడ్డం మాసింది. కనీసం బట్టలు కూడా మార్చుకోలేదు. తిండి నిద్ర మానేసి శృతి దగ్గర కూర్చున్నాడు. నా వల్లే ఇదంతా జరిగింది అని అనుకుంటూ నుదురు కొట్టుకున్నాడు. ఒక్కరోజుకే బాగా చిక్కిపోయినట్టు కనిపిస్తున్నాడు. విషయం అందరికీ తెలియడంతో కాలేజీలోని స్నేహితులు, లెక్చరర్లు, రాజేంద్ర అన్న వదిన అందరూ వచ్చి చూసి వెళ్ళారు శృతిని. సాయంత్రానికి స్పృహ వచ్చింది శృతికి. మూలుగుతో మెల్లగా కళ్ళు తెరిచింది. ముందు మసగ్గా కనిపించిన దృశ్యం క్రమంగా క్లియర్ అయింది ఆమెకు. ఎదురుగా తండ్రి, ఓ పక్కగా రాజేంద్ర. శరీరం అంతా బాధ. అర్థమైంది ఆమెకు ఆసుపత్రిలో ఉన్నానని. డాడీ నీరసంగా పిలిచింది శృతి. ఆమె నుంచి పిలుపు వినగానే ఒక్కసారి ప్రాణం లేచి వచ్చింది వెంకటపతికి, రాజేంద్రకు. అమ్మా ఎలా ఉంది? ఆమె చెయ్యి ఎదకు హత్తుకుని అడిగాడు వెంకటపతి. రాజేంద్ర కళ్ళ నీళ్ల పర్యంతరం అయ్యాడు. నీరసంగా ఉంది డాడీ చెప్పింది దీనంగా. ధైర్యం చెప్తున్నట్టు భుజం తట్టాడు వెంకటపతి. చెమ్మ గెల్లిన కళ్ళతో వంగి ఆమె మొహంలోకి చూశాడు రాజేంద్ర. పెరిగిన గడ్డం, పీకిపోయిన మొహం, పేషెంట్లా కనిపిస్తున్నాడు రాజేంద్ర. అతని వంక చూసింది శృతి. అతడు అలా కనిపించేసరికి అంత బాధలను ఆమె మనస్సు చివుక్కుమంది. ఏమైంది ప్రసాద్, అలా ఉన్నావు? నీరసంగానే అడిగింది. శృతి, మాట్లాడకు ప్లీజ్, టేక్ రెస్ట్, గాద్గదికంగా చెప్పాడు రాజేంద్ర. ఎప్పుడూ నవ్వుతూ తుళ్ళుతూ ఉండే రాజేంద్ర అలా ఉండడం ఎందుకో ఆమెకు బాధ కలిగించింది. ఐఎమ్ సారీ శృతి, వెరీ సారీ. ఇదంతా నా వల్లే. గొంతు పూడుకుపోవడంతో ఆపై చెప్పలేకపోయాడు. ఆమె స్పృహ కోల్పోయినప్పటి నుంచి ఆ వాక్యం చెప్పాలని అతను ఎదురు చూస్తున్నాడు. పశ్చాత్తాపం దహిస్తూ ఉంటే గుండెని చీల్చుకొని వచ్చాయి ఆ మాటలు. ఏంటి ప్రసాద్? నవ్వాలని ప్రయత్నిస్తూ అంది. అమ్మా, నీకు యాక్సిడెంట్ అయిన దగ్గర నుంచి రాజేంద్ర విపరీతంగా బాధపడిపోతున్నాడమ్మా. ఇదంతా తన వల్లే జరిగిందని, తాను పందెం వెయ్యడం వల్లనే నీకు ఈ ప్రమాదం జరిగిందని వదనపడిపోతున్నాడు. తనలో తాను నలిగిపోతున్నాడు. ఎంత చెప్పినా వినకుండా తిండి నిద్ర మానేసి ఇక్కడే కూర్చున్నాడు చెప్పాడు వెంకటపతి మెల్లగా. కళ్ళు మాత్రం తిప్పి రాజేంద్రకేసి చూసింది శృతి. ఇది నా పొరపాటే నాన్న, నేనే, మాట్లాడకు, నాకంతా తెలుసు అన్నట్టు సైగ చేశాడు వెంకటపతి. నీకోసం అమాంతం లోయలోకి దూకేసింది అతనేనమ్మా. నిన్ను పైకి తీసుకొచ్చింది, ఆసుపత్రిలో చేర్చింది అన్నీ అతనే.
అతనే లేకపోతే ఏమైపోయేదానివో. అంతేకాదు శృతి, నీకు రక్తం కావాల్సి వస్తే అతనే ఇచ్చాడు. లక్కీగా అతని గ్రూప్ సరిపోయింది. రక్తం ఇచ్చాడా? తనలో తానే అనుకున్నట్టుగా అడిగింది శృతి. అవునమ్మా, నీకోసం అతను చాలా చేశాడు. ఆ తర్వాత ఆయన చెప్పింది ఏది వినిపించలేదు శృతికి. ఆరాధనగా చూసింది రాజేంద్ర వంక. అతను నీకు రక్తం ఇచ్చాడు అన్న వాక్యం దగ్గర ఆగిపోయింది ఆమె ఆలోచన. తన శరీరంలో అతని రక్తం ఉందా? తన రక్తంలో ప్రసాద్ రక్తం కలిసిపోయిందా? తియ్యగా స్పందించింది హృదయం. శరీరంలో కనిపించని పొలకింత. కొన్ని భావాలకు, ఆలోచనలకు రీజన్స్ ఉండవు. అదే భావం ఆమెలో. ఏదో ఆత్మీయతా సంబంధం, మౌన రాగం, భాషకు అందని భావం, వ్యక్తం చేయలేని ఆరాటం, ఏ థర్మామీటర్కు బారోమీటర్కు అందని భావం, ఏ స్టెతస్కోపు పట్టుకోలేని గుండె లయ, డాక్టర్లకు సైన్స్కు అందని హృదయ విన్యాసం, బాధను, ఆనందాన్ని, పరిసరాల్ని అన్నీ మరపింపచేసే అద్వైత అనుభూతిలో తేలి ఆడించే భావం, రాగం, అనురాగం, స్పందన. ప్రసాద్ అంది ఆర్తిగా. అంతవరకు డోలాయమానంగా ఉన్న ఆమె మనసు పూర్తిగా రాజేంద్ర వశమైపోయింది ఆ క్షణమే. నిన్నుగా ప్రేమించుటకు, నీకోసమే కన్నీరు నిడుచుటకు నేనున్నాననే నిండుగా పలికే తోడొకరుండిన అదే భాగ్యమో, అదే స్వర్గమో. మహాకవి శ్రీశ్రీ మనసు చీల్చుకొని వచ్చిన ఆ పాటకు అర్థం తెలిసింది ఆ క్షణమే. కన్నార్పకుండా మరచి ఆమె రాజేంద్రను చూస్తూ ఉండిపోయింది. అంతలో రౌండ్లకు వచ్చాడు డాక్టర్. ఆమెను పరీక్షించి ఏ మందులు ఇవ్వాలో నర్సుకు చెప్పాడు. డాక్టర్ అన్నాడు, వెంకటపతి కూతురు విషయం చెప్పమన్న ఉద్దేశంతో. నథింగ్ టు వర్రీ మిస్టర్, శృతి విల్ బీ ఆల్ రైట్ విత్ ఇన్ ఏ ఫ్యూ డేస్. ముందు మీ ఇద్దరు రిలాక్స్ కండి, లేకుంటే ఆమె కోలుకునే సమయానికి మీరు పేషెంట్లు అయ్యే అవకాశం ఉంది. ధైర్యం చెప్తున్నట్టు చెప్పి జోక్ వేశాడు. వెంకటపతిని రాజేంద్రను చూస్తూ బలవంతంగా నవ్వారు ఆ ఇద్దరు. డాక్టరు వెళ్ళిపోయాడు. రాజేంద్ర, నువ్వు ఇంటికెళ్ళి విశ్రాంతి తీసుకో చెప్పాడు వెంకటపతి. నో అంకల్, మీరు పెద్దవాళ్ళు, ఇంటికి వెళ్ళి రిలాక్స్ అవ్వండి. శృతి దగ్గర నేను ఉంటాను నిజాయితీగా చెప్పాడు రాజేంద్ర. అది కాదయ్యా, అన్నం నీళ్లు లేకుండా. అంకల్, నాకు ఏమాత్రం ఆకలిగా లేదు. శృతి కోలుకుంటే అది చాలు, మీరు వెళ్ళండి ప్లీజ్. అంతకన్నా ఎక్కువగా తర్కించడం ఆ సమయంలో మంచిది కాదనుకున్నాడు వెంకటపతి. ఆమె కళ్ళు తెరిచే వరకు పడిన టెన్షన్ వల్ల అలసట అనిపిస్తోంది. అలా అని కూతురు దగ్గర నుంచి వెళ్ళాలనే లేదు. సరే, నేను వెళ్ళి 1 గంటలో వచ్చేస్తాను అంటూ కూతురు వైపు చూసి నెమ్మదిగా కదిలాడు వెంకటపతి. ఇద్దరే మిగిలారు ఆ గదిలో. హఠాత్తుగా నిశ్శబ్దం ఆవరించినట్లు అనిపించింది. ఒక్కసారి నిశ్శబ్దాన్ని భరించడం కష్టం. ప్రసాద్ బలహీనంగా పిలిచింది. మిగిలిన వాళ్ళకి ఎలా ఉంది? చిన్న చిన్న దెబ్బలే శృతి, బాగున్నారు. కారు తీశారా బయటికి? ఇంతవరకు మాకు ఆ విషయమే జ్ఞాపకం రాలేదు, తీయించాలి. థ్యాంక్స్ ప్రసాద్. ఈ చిన్న మాట నా మనసులో ఉన్న కృతజ్ఞతని వెల్లడించలేదు, కానీ ఎంతకన్నా ఎలా చెప్పాలో నాకు తెలియదు. గాద్గదికంగా అంది శృతి. ప్లీజ్ అలా అనకు, ఇదంతా జరిగింది నా వల్లే, దీనంగా అన్నాడు ఆమె మొహంలో చూస్తూ. అలా మంచం మీద తల కట్టుకుని వాడిన తోటకూర కాడలాగా నిస్తేజంగా పడి ఉన్న శృతిని చూసి అతని హృదయం తరుక్కుపోతోంది. ప్రసాద్, ఎందుకు నాకన్ని సేవలు చేశావు అని అడిగింది. ఇదంతా జరిగింది నా వల్లే కదా. అవునా, కేవలం ఆ కారణం వల్లేనా? నిరాశగా అడిగింది అతని చెయ్యి తన చేతిలోకి తీసుకుంటూ. ఆ స్పర్శ అంతవరకు అతడు పడిన శ్రమను పూర్తిగా మర్చిపోయేలాగా చేసింది. మంచం పక్కన నిలబడి ఉన్న అతను కూర్చున్నాడు ఆమె పక్కగా. అంతేకాదు శృతి, బికాస్ ఆగాడు సందేహంగా. అంది చెప్పమన్నట్టు. బికాస్ ఐ లవ్ యూ శృతి, ఆర్తిగా చెప్పాడు ఆమె కళ్ళలోకి చూస్తూ.
అన్ని రోజులుగా ఆమెకు ఏ విషయం అయితే చెప్పాలని తటపటాయించాడో, ఏ విషయం చెప్పలేకపోయాడో, ఏది చెప్పాలని మదనపడ్డాడో, ఏది చెప్పాలని ఎన్నో నిద్రలేని దీర్ఘ రాత్రుల్ని గడిపాడో ఆ విషయం అప్పుడు చెప్పేశాడు రాజేంద్ర. మరుక్షణం అతని మనసు చాలా తేలికైపోయింది. సన్నటి పులకింత, పైకి ఏమాత్రం కనిపించని పులకింత ఆమెలో. ఆ క్షణం వరకు ఆమె పూర్తిగా నిర్ణయించుకోలేదు కాబట్టి అతను ముందే చెప్పి ఉంటే సమాధానం ఏం లభించేదో. కానీ అప్పుడు ఆమె తొందరపడుతోంది. అతను చెప్పకపోయినా ఆమె చెప్పి ఉండేది. ప్రసాద్ అతని చేతిని మరింత గట్టిగా పట్టుకుంది. అతని హస్తస్పర్శ ఊరడిస్తోంది ఆమెను. గాయాల బాధను మందుల కన్నా అతని స్పర్శ తగ్గిస్తోంది. ఐ టు ప్రసాద్, ఐ టు లవ్ యూ. అతని చెయ్యి పెదవుల్లో కాంచుకొని సున్నితంగా ముద్దు పెట్టుకుంటూ కళ్ళు మూసుకుంది. దూది పింజలాగా తేలికయ్యాయి ఇద్దరి హృదయాలు. అంతవరకు ఉన్న బరువు ఏదో దిగిపోయినట్లు అనిపించింది. హాయిగా ఫీల్ అయ్యారు ఇద్దరు. ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ అలాగే ఉండిపోయారు ఇద్దరు. వెంకటపతి గదిలోకి రావడం గమనించలేదు ఇద్దరు. ఆ ఇద్దరిని గమనించిన వెంకటపతికి విషయం అర్థమైంది. చిన్నగా నవ్వుకున్నాడు. ఆ తర్వాత ఆ ఇద్దరికి కాలం అమితంగా దూరలింది. రోజులు గంటలయ్యాయి, గంటలు క్షణాలయ్యాయి. నగరంలో ఎక్కడ చూసినా ఆ ఇద్దరే. ఏ పార్క్లో చూసినా, ఏ హోటల్లో చూసినా ఆ ఇద్దరే కనిపించేవారు. ప్రేమికుల్లో ఉన్న గొప్ప లక్షణం అదేనేమో. కలుసుకోనంతగా విడిగా ఉన్నంత వరకు కాలం భారంగా అనిపిస్తుంది. దూరంతో సమస్య ఉండదు. తీరా కలుసుకున్నాక, మనసు తెలుసుకున్నాక క్షణం యుగంలా అనిపిస్తుంది. అడుగు దూరమైనట్టు ఉంటుంది. పెద్దలు అంగీకరించడం, నిశ్చితార్థానికి నిశ్చయం చేయడం అన్నీ జరిగిపోయాయి. ఆనందంతో జరిగిపోతుందనుకున్న నిశ్చితార్థం అర్ధంతరంగా ఆగిపోయింది. దానికి కారణం బంటి, 5 ఏళ్ల పసివాడు. గతం తాలూకా జ్ఞాపకాల నుండి మెల్లగా బయటకు వచ్చాడు రాజేంద్ర. పూర్తిగా కాలిపోయిన సిగరెట్ వేళ్ల మధ్య చుర్రుమనడంతో పూర్తిగా స్పృహలోకి వచ్చాడు. గాఢంగా నెట్టూర్చి సిగరెట్ పెట్టి అందుకున్నాడు. చుట్టూ చూశాడు. పక్కగా పడుకొనున్నాడు బంటి. బట్టలు లేకుండా చలికి సన్నగా వణుకుతున్నాడు. ఆ పిల్లాడి వల్లే తాను అవమానాల పాలైంది. వాడి వల్లే తన ప్రేమ భగ్నమైంది. కోపంగా చూశాడు బంటికేసి రాజేంద్ర. అమాయకంగా ఉంది వాడి మొహం. మూడంకేసినట్టు ముడుచుకొని పడుకున్నాడు. అయినా చలి వల్ల సన్నగా వణుకుతున్నాడు. అంతలోనే జాలి వేసింది వాడిపై. పక్కకు చూశాడు. కాస్త దూరంలో పుస్తకాలు తలకు పెట్టుకుని అలానే పడుకున్నాడు సుధాకర్. లేచి పిల్లాడికి దుప్పటి కప్పాడు రాజేంద్ర. ఆ చిన్న చప్పుడుకే లేచాడు సుధాకర్. ఏరా నిద్రపోలేదా అడిగాడు రాజేంద్ర. ఇప్పుడే మెలకు వచ్చింది ఆవులిస్తూ చెప్పాడు సుధాకర్. టైం ఎంత అడిగాడు రాజేంద్రని. 1 గంట వాచి చూసుకుంటూ చెప్పాడు రాజేంద్ర. నువ్వు నిద్రపోలేదా? లేదు సుధా, గతమంతా గుర్తొస్తోంది బాధగా చెప్పాడు రాజేంద్ర. నిద్రమత్తు వదిలిపోయిన వాడిలాగా లేచి కూర్చున్నాడు సుధాకర్. ఆలోచించాల్సింది గతం గురించి కాదురా, భవిష్యత్తు గురించి అన్నాడు సుధాకర్. అదే అర్థం కావడం లేదు నిట్టూరుస్తూ చెప్పాడు. రేయ్ చెప్పాను కదరా, సమస్య ఉన్నప్పుడు దానికి పరిష్కారము ఉంటుంది. అనవసరంగా ఎక్కువగా ఆలోచించకు, కాసేపు పడుకో. నిద్ర ఎలా పడుతుందిరా? పోనీ ఆలోచించడం వల్ల సమస్యలు తీరతాయా? అదేరా, ఏమీ చెయ్యకుండా ఉండలేక ఈ బాధ. నా మాట విని పడుకో కొద్దిసేపు. టీ తాగాలనుందిరా. ఇప్పుడా? ఈ అర్ధరాత్రి అడిగాడు సుధాకర్. అవును, ఏ ఎన్నిసార్లు మనం తాగలేదు. పద, సెకండ్ షో ఇప్పుడే వదిలి ఉంటారు. థియేటర్ దగ్గర హోటల్ ఉంది, మన ఇద్దరం వెళ్తే. మరి వీడు బంటిని చూస్తూ అడిగాడు. నిద్రపోతున్నాడు కదా, మనం వెళ్ళాక లేస్తే భయపడతారా? అవును, ఆ విషయం అప్పుడే గుర్తించినట్టు అన్నాడు. నేను వెళ్ళి తీసుకొస్తా అంటూ లేచాడు సుధాకర్. రే సుధా, నువ్వు వెళ్తావా? ఏం వెళ్తే అంటూ కదిలాడు. 10 నిమిషాల్లో తిరిగి వచ్చాడు సుధాకర్ టీ తీసుకొని. ఇద్దరు తాగారు. సారీరా. చి ఊరుకో, మన మధ్య ఈ ఫార్మాలిటీస్ ఏమిటి?
నొచ్చుకుంటూ అన్నాడు సుధాకర్. డాడీ, డాడీ. ఇద్దరు ఒకేసారి తిరిగారు బంటి వైపు. నిద్రలో కలవరిస్తున్నాడు వాడు. జాలి వేసింది ఇద్దరికి వాడిపై. ఇద్దరూ మాట్లాడుకుంటూ తెల్లవారుజామున అలాగే నిద్రపోయారు. కల్పన నర్సింగ్ హోమ్. పైకి చిన్న బోర్డు కనిపిస్తున్న పెద్ద నర్సింగ్ హోమ్ అది నగరంలో. ఆ నర్సింగ్ హోమ్ నడుపుతున్న డాక్టర్ కల్పనకు చాలా మంచి పేరుంది. ఇందిరను ఆ నర్సింగ్ హోమ్లో చేర్చి అప్పటికి 4 గంటలైంది. రాఘవేంద్ర ఆమెను అక్కడికి తీసుకువచ్చే సమయానికి ఆమెకు స్పృహ లేదు. ఎమర్జెన్సీ కేసుగా అడ్మిట్ చేసుకున్నారు. ముందు 2 డాక్టర్లు పరీక్ష చేశారు ఆమెను. అనేక రకాల పరీక్షలు చేసి ఆమెను అలాగే ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లారు. భార్యకి ఏమైందో తెలియక విపరీతంగా ఆందోళన పడుతున్నాడు రాఘవేంద్ర. ఆపరేషన్ థియేటర్ కాస్త దూరంలో వేచి ఉన్న కుర్చీలలో మౌనంగా కూర్చున్నాడు. ఏదో చెప్పరాని భయం అతని మనసు నిండా. డాక్టర్ కల్పనతో అతనికి బాగా పరిచయం ఉంది. మొదట ఒక కేసు విషయమై ఆమె అతని దగ్గరకు వచ్చింది. అలా పెరిగింది పరిచయం ఆ ఇద్దరికి. ఇదివరకు మొదటి కాన్పే ఆమె చేసింది. ఆ తర్వాత ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఇందిరకు అక్కడికే రావడం అలవాటు. మధ్యలో ఒకసారి లేచి వెళ్ళి ఇంటికి ఫోన్ చేశాడు. కూతురు ఎలా ఉందో అనుకుంటూ. పని మనిషి మాట్లాడింది అవతల నుంచి. బుజ్జికి అన్నం పెట్టి నిద్రపుచ్చానని చెప్పింది ఆమె. ఆందోళనగా మళ్ళీ వచ్చి కూర్చున్నాడు రాఘవేంద్ర. ఎందుకో అతని మనసు కీడు శంకిస్తోంది. తమ్ముడి నిశ్చితార్థం చెడిపోవడం, తరువాత భార్య ఆకస్మికంగా పడిపోవడం అతన్ని కృంగదీస్తున్నాయి. బాధ పంచుకునేవాళ్ళు, ధైర్యం చెప్పేవాళ్ళు లేక మౌనంగా కూర్చున్నాడు రాఘవేంద్ర. మరో అరగంట గడిచింది. ఆపరేషన్ థియేటర్ బయట ఉన్న ఎర్రలైట్ ఆరిపోయింది. అది గమనించి లేచాడు రాఘవేంద్ర. థియేటర్లోంచి బయటకు వచ్చింది డాక్టర్ కల్పన. డాక్టర్ ఆందోళనగా పిలిచాడు. డోంట్ వరీ, షీఈ్ ఆల్ రైట్. కానీ ఆగింది కల్పన విషయం మెల్లగా చెప్పాలని. ఆ కారిడార్లో వాళ్ళిద్దరే ఉన్నారు. చెప్పండి, ఏమైంది? ఇందిరకు ఎలా ఉంది? ఆమెకేం పర్వాలేదు రాఘవేంద్ర. ఆమె యూట్రస్, అదే గర్భసంచి పాడైపోయింది. చాలా కాలం నుంచి ఇన్ఫెక్షన్ ఉందనుకుంటాను. అది ఫైనల్ స్టేజ్కి వచ్చింది. ఆపరేషన్ చేసి గర్భసంచి తీసేయాల్సి వచ్చింది. లేకుంటే ఆమె ప్రాణానికే ప్రమాదం. మెల్లగా నిదానంగా కన్విన్స్డ్గా చెప్పసాగింది కల్పన. ఇప్పుడు పర్వాలేదు కదా? పర్వాలేదు, కానీ ఇక మీదట ఆమెకు పిల్లలు పుట్టే అవకాశం లేదు, నెమ్మదిగా అంది. పిల్లలు లేకపోయినా పర్వాలేదు డాక్టర్, నాకు ఇందిర దక్కితే చాలు, ఉద్వేగంగా అన్నాడు. షీఈ్ ఆల్ రైట్. 4 రోజుల్లో ఇంటికి తీసుకుపోవచ్చు. థ్యాంక్స్ డాక్టర్, కృతజ్ఞతగా అన్నాడు. ప్రసన్నంగా నవ్వి అక్కడి నుంచి కదిలింది కల్పన. థియేటర్ నుంచి ఇంకా బయటకు తీసుకురాలేదు ఇందిరను. అక్కడే ఓ మూలగా నిలబడున్నాడు రాఘవేంద్ర. ఇక ముందు ఆమెకు పిల్లలు పుట్టే అవకాశం లేదు అన్న డాక్టర్ కల్పన వాక్యం సుళ్ళు తిరుగుతోంది అతని మనసులో. బరువుగా కళ్ళు మూసుకున్నాడు. రాత్రి పడుకోవడానికి బాగా ఆలస్యం కావడం వల్ల ఉదయం ఆలస్యంగా నిద్రలేచారు రాజేంద్ర, సుధాకర్. వారు లేచేటప్పటికి బంటి ఉన్నాడు. రాత్రి చిందరవందరగా ఉన్న గది వారు లేచేసరికి శుభ్రంగా ఉంది. అంత సర్దినట్లే ఉంది. గది కూడా ఎవరో ఊడ్చినట్టుంది. ఆ విషయం రాజేంద్ర గుర్తించలేదు, కానీ సుధాకర్ లేవగానే గమనించాడు. ఎవరు చేసి ఉంటారు ఇదంతా అనుకున్నాడు మనసులో. బంటి గదిలో లేడు. బంటి ఏమయ్యాడా అని ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. సిగరెట్ వెలిగించాడు రాజేంద్ర. అంతలో గుమ్మంలో అడుగుపెట్టాడు బంటి. చేతిలో రాత్రి వారు టీ తాగి వదిలేసిన గ్లాసులున్నాయి. వాటిని కడిగి తీసుకొచ్చినట్టున్నాడు బంటి. యాష్ట్రేలో సిగరెట్ వేస్తున్నప్పుడు తెలిసింది అది కూడా శుభ్రం చేయబడిందని. బంటి, ఇదంతా ఎవరు క్లీన్ చేశారు అని అడిగాడు సుధాకర్. నేనే. ఎందుకు చేసావయ్యా? మరేమో ఇల్లు చిన్నది అయినా ఎప్పుడు క్లీన్గా ఉండాలని చెప్పేది. ఎవరు? మమ్మీ. ఈ పనులన్నీ నీకెవరు నేర్పించారు అడిగాడు రాజేంద్ర. మమ్మీ. స్నేహితులిద్దరూ ముఖాలు చూసుకున్నారు. ఎప్పుడు ఉతుక్కున్నాడో కానీ తడిసిన నిక్కరు అలాగే వేసుకున్నాడు బంటి. జాలి వేసింది ఇద్దరికి. ప్యాంట్ అందుకొని జేబులు వెతికాడు రాజేంద్ర. 500 ఉంది జేబులో. ఓ 100 సుధాకర్కి అందించాడు.
రే, వచ్చేటప్పుడు వీడికి ఒక లాగు చొక్కా తీసుకురా చెప్పాడు. నువ్వే కొనుక్కొని రారా, నేను రావడం లేదు. ఏ, కాలేజీకి రావా అడిగాడు సుధాకర్ ఆశ్చర్యంగా. ఇద్దరం వెళ్ళిపోతే వీడు ఎలాగరా? అదేగాక మన ఫుడ్కు మార్గం ఎత్తుకోవద్దు. ఇన్నాళ్ళు అన్నయ్య డబ్బు ఇస్తుంటే తెలియలేదు, ఇక నేనే సంపాదించాలిగా బరువుగా చెప్పాడు. అందులో ఉన్న నిజం అర్థమైంది సుధాకర్కు. మాట్లాడలేదు అతను. రేయ్, నా గదిలో ఉన్న సరుకులు మనకు 15 రోజుల వరకు సరిపోతాయి చెప్పాడు నెమ్మదిగా. ఈ 15 రోజుల్లోనే సమస్య తీరవు కదరా, ఆ తర్వాత అయినా సంపాదించుకోవాలిగా. సారీ సుధా, నీకు భారంగా. షటప్, మరోసారి అలా మాట్లాడుకో. కష్టంలో ఉన్నప్పుడేరా స్నేహితులు కావాల్సింది. తిన్నా పస్తున్నా ఇక్కడి నుంచి ఇద్దరం కలిసే, అర్థమైందా బాధగా చెప్పాడు సుధాకర్. అప్పటికి 9 అయింది. వంట ప్రయత్నం చేయబోయాడు సుధాకర్. రేయ్, వంట నేను చేస్తానులే, నువ్వు వెళ్ళు అన్నాడు రాజేంద్ర. నీకొచ్చా అనుమానంగా అడిగాడు. అదేం బ్రహ్మ విద్య, వెళ్ళు నవ్వాడు రాజేంద్ర. మాట్లాడకుండా కాలేజీకి వెళ్ళిపోయాడు సుధాకర్. ఆ రోజు శృతి కూడా రాలేదు కాలేజీకి. ఆ ఇద్దరు లేకుండా కాలేజీలో ఉండాలి అని అనిపించలేదు సుధాకర్కు. అప్పటికే వారి నిశ్చితార్థ విషయం ఫ్రెండ్స్ అందరికీ తెలిసిపోయింది. అందరూ సుధాకర్ని ప్రశ్నించారు. దాంతో క్లాస్ ఎగ్గొట్టి లాన్లో ఉండిపోయాడు. వంట ప్రయత్నంలో పడ్డాడు రాజేంద్ర. వదిన చేస్తుండగా చూడడమే తప్ప అతనికి ఏ రోజు వంట చేసిన అనుభవమే లేదు. కేవలం ఊహే ఆధారంగా స్టవ్ వెలిగించి ఎసట్లో బియ్యం పోశాడు. కూరలు ఎలా చేయాలో తెలియదు. ఏం చెయ్యాలో ఆలోచిస్తుండగా పిలిచాడు బంటి. డాడీ, అటు తిరిగాడు రాజేంద్ర. ఉల్లిపాయలు తరిగి ఓ ప్లేట్లో సర్ది ఉన్నాడు బంటి. ఎలా చేయాలరా వీటిని? కూరలో వేయి డాడీ. అప్పటికి 12 దాటింది. అంతవరకు తాము ఏమీ తినలేదన్న విషయం గుర్తొచ్చింది రాజేంద్రకు. బంటి, ఆకలిగా ఉందా? లేదు అన్నాడు తల ఊపుతూ. పిల్లవాడు కావడం వల్ల ముఖంలో భావాలను దాచుకోలేకపోతున్నాడు. ఎంత ఆకలి మీద ఉన్నాడో వాడి మొహమే చెప్తోంది. జాలి వేసింది రాజేంద్రకు. స్టవ్ మీద నుంచి అన్నం దించాడు. ముద్దగా తయారైంది అన్నం. ఒకసారి దుఃఖం పొంగుకొచ్చింది రాజేంద్రకు. వదిన పొరపాటుగా అన్నం ముద్ద చేసినప్పుడు ఎన్నోసార్లు తాను అలిగాడు. నొచ్చుకుంటూ మళ్ళీ వండేది వదిన. బంటి ఇక్కడే ఉండి ఇప్పుడే వస్తాను చెప్పాడు. ఎక్కడికి డాడీ? హోటల్ దాకా వెళ్ళొస్తా డాడీ దీనంగా బాధగా అన్నాడు బంటి. ఏంటి వస్తావా? వాడు అన్న విధానానికి హృదయం ద్రవించిపోయింది రాజేంద్రకు. వచ్చి వాడిని దగ్గరకు తీసుకున్నాడు. అమాంతం రాజేంద్ర మెడను వాటేసుకున్నాడు బంటి. బంటి కళ్ళ నుండి నీళ్లు కారిపోతున్నాయి. బంటి, ఏమైందిరా అడిగాడు రాజేంద్ర కదిలిపోతూ. నన్ను వదిలి వెళ్ళకు డాడీ, నాకు భయమేస్తుంది. ఇప్పుడే వచ్చేస్తానమ్మా వీపు తడుతూ అన్నాడు. డాడీ దగ్గరుండు, డాడీని వదిలిపెట్టకు, కోపం తెప్పించే పనులు చేయకు అని చెప్పింది ముద్దుగా చెప్పాడు. ఎవర్రా? మమ్మీ. క్షణం పాటు అదోలా అయిపోయాడు రాజేంద్ర. మమ్మీ పేరేంట్రా? మరేమో మమ్మీయే. కావాలనే చెప్పడం లేదా, లేక నిజంగా వాడికి తెలీదా? అర్థం కాలేదు రాజేంద్రకు. కానీ వాడిలో మాత్రం ఆ వయసు అబ్బాయిలందరికన్నా ఎక్కువ మెచ్యూరిటీ ఉంది. నిస్సందేహంగా తెలివిగా ప్రవర్తిస్తున్నాడు. ఒక్కో సమయంలో ఏమీ తెలియని అమాయకుల్లా అనిపిస్తాడు. కొన్ని సమయాల్లో అన్నీ తెలిసిన పెద్దవాళ్ళ మాట్లాడతాడు. ఎవరో వీడు, ఏమిటి వీడికి నాకు సంబంధం అని అనుకుంటూ నెట్టూర్చాడు రాజేంద్ర. బంటి, నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను నాన్న, ఇక్కడే ఉండు, హోటల్కి వెళ్ళి కూరలు తీసుకొస్తా, ఇద్దరం అన్నం తిందాన్రా నెమ్మదిగా చెప్పి కదిలాడు రాజేంద్ర. రాజేంద్ర వచ్చేసరికి బంటి కంచాలు సర్ది ఉంచాడు. చెముతో మంచినీళ్ళు ఉంచాడు. ఇద్దరూ భోంచేసి పడుకున్నారు. ఇద్దరికి నిద్ర పట్టింది. సాయంత్రం ముందుగానే వచ్చాడు సుధాకర్. వస్తూ బంటి కోసం చొక్కా నిక్కరు కొనుక్కొచ్చాడు. అతను వచ్చే సమయానికి ఇంకా నిద్రలోనే ఉన్నారు బంటి, రాజేంద్ర. తలుపు తీయగానే తెరుచుకుంది. లోపల గడియ వేయకపోవడం వల్ల రాగానే కనిపించిన దృశ్యాన్ని చూసి కొన్ని క్షణాలు అలాగే నిలబడిపోయాడు సుధాకర్. రాజేంద్ర వెల్లికిలా పడుకుని ఆదమర్చి నిద్రపోతున్నాడు. పక్కన పడుకున్న బంటి ఒక కాలు ఓ చెయ్యి రాజేంద్ర మీద వేసి ఉన్నాడు. ఇద్దరు ఆదమర్చి నిద్రపోతున్నారు.
ఓ పక్క అన్నం వండిన పాత్రలు, ఎంగిలి పళ్ళాలు ఉన్నాయి. ఆ ఇద్దరిని లేపడం ఇష్టం లేక తన పనుల్లో నిమగ్నమయ్యాడు సుధాకర్. కానీ అతన్ని అలికిడికి రాజేంద్రకు మెలకు వచ్చింది. ఆవలిస్తూ లేచాడు. మత్తుగా పక్కకు జరిగాడు బంటి. ఎరా, టైం ఎంతైంది అడిగాడు రాజేంద్ర. 4. బాగా నిద్ర పట్టిందా? టీ తాగుతావా? పాలు తెచ్చాను. టీ కలపడానికి స్టవ్ వెలిగించాడు సుధాకర్. ఏమిట్రా కాలేజీ విశేషాలు అడిగాడు రాజేంద్ర. ఏమున్నాయి, మామూలే, చెప్పడం ఇష్టం లేక అన్నాడు సుధాకర్. శృతి వచ్చిందా? సూటిగా అడిగాడు. రాలేదు. ఏ? నాకేం తెలుసురా, రాలేదంతే నుట్టూడ్చాడు రాజేంద్ర. ప్రతి క్షణం మర్చిపోవాలనే ప్రయత్నంలో ఏదైతే బలంగా జ్ఞాపకం వస్తుందో అదే ప్రేమ కావచ్చు. క్షణంలో గాయం అవుతుంది శరీరం మీద, కానీ అది మానడానికి రోజులు పడుతుంది. కొన్నిసార్లు మచ్చ మిగిలిపోతుంది. టీ అందించాడు సుధాకర్. అంతలో బంటి లేచాడు. డాడీ అంటూ. రాజేంద్ర సుధాకర్ కనిపించేసరికి ఎందుకో నవ్వాడు. రాజేంద్ర అలవాటు ప్రకారం వెళ్ళిపోలేదన్న ఆనందం కావచ్చు. లేచి వెంటనే బయటకు నడిచాడు బంటి. వారి బాత్రూమ్ అక్కడికి కాస్త దూరంలో ఉంది. బంటి రాగానే పిలిచాడు సుధాకర్. ఏం అంకుల్, ఈ లాగు చొక్కా చూడు, నీకు సరిపోతాయా అని అడిగాడు తాను తెచ్చిన బట్టలు చూపిస్తూ. ఆనందంగా అందుకున్నాడు వాటిని. వేసుకోవడంలో సుధాకరు సహాయం చేశాడు బంటికి. సరిగ్గా సరిపోయాయి అవి 2. బంటి ముఖం ఆనందంతో వెలిగిపోయింది. డాడీ బాగుందా అడిగాడు రాజేంద్రను పెద్దవాడిలాగా సంబరంగా వాటిని చూపిస్తూ. బాగుంది ముక్తసరిగా అన్నాడు రాజేంద్ర. మీ డాడీ తెప్పించాడు నీకోసం చెప్పాడు సుధాకర్. ఓ, దీర్ఘం తీశాడు బంటి. రాజేంద్ర దగ్గరకు పరిగెత్తుకొచ్చి మెడ చుట్టూ చేతులు వేశాడు. అసంకల్పితంగా అతని బొగ్గ మీద ముద్దు పెట్టాడు తన పెదవులతో. పెద్దగా నవ్వాడు సుధాకర్ వాడి చర్యకు. పైకి చిరాకు పడ్డాడే కానీ లోపల ఏదో ఆనందం అనిపించింది రాజేంద్రకు. రేయ్, మీ ఇద్దరు కాలేజీకి రాకపోతే చాలా వెల్తిగా ఉందిరా నాకు చెప్పాడు సుధాకర్. ఏం చేయమంటావు సుధా, తప్పదు, ఇక కాలేజీకి రాలేను బదులుగా జవాబు చెప్పాడు రాజేంద్ర. ఎందుకురా, ఏమైంది నీకు? నేనున్నానుగా, ఆశ్రయం ఇచ్చావు, అది చాలు. ఇక నన్ను నేను పోషించుకోవాలి, నాతో పాటు వాడిని బంటిని చూపిస్తూ చెప్పాడు. రే, నీకు ఇందాకే చెప్పాను, ఇంట్లో ఉన్న సరుకులు 15 రోజులకు సరిపోతాయి. రాత్రిళ్ళు ఆ పెట్రోల్ బంక్లో ఉద్యోగం చేస్తే ఇద్దరికీ గడిచిపోతుంది. సుధా, రాత్రిపూట పని, పగలు కాలేజీ, ఎప్పుడు చదువుకుంటావు? చదువుతానురా. అందుకే నువ్వు కాలేజీకి వెళ్ళు, పెట్రోల్ బంక్ ఉద్యోగానికి నేను వెళ్తాను స్థిరంగా చెప్పాడు రాజేంద్ర. పెట్రోల్ బంక్లో నువ్వు పనిచేస్తావా? ఆశ్చర్యంగా అడిగాడు సుధాకర్. ఏ, చేయకూడదా? మరి చదువు? ప్రైవేట్గా చదువుతాను. అది ఈ బంటి విషయం తేలిపోయాక. అది కాదురా, ఇంకేం మాట్లాడకు. సరే, కనీసం ఈ 15 రోజులైనా నేను చెప్పినట్టు విను తలూపాడు రాజేంద్ర. వారం రోజులు గడిచిపోయాయి భారంగా. రాజేంద్ర కాలేజీ మానేశాడు. వారంలోనూ రాజేంద్రకు బంటి బాగా చేరువయ్యాడు. ఓ క్షణం బంటి మీద కోపం, మరో క్షణం జాలి. కాలం గడుపుతున్నాడు రాజేంద్ర. చేతిలో ఉన్న డబ్బులన్నీ అయిపోయాయి. సిగరెట్లకు కూడా కష్టంగా ఉంది. ఇందిరను ఆసుపత్రి నుంచి ఇంటికి తీసుకొచ్చాడు రాఘవేంద్ర. కాస్త కోలుకుంది ఇందిర, లేచి తిరగగలుగుతోంది. కానీ మానసికంగానే బాగా దెబ్బతింది ఆమె. తనకు ఇక పిల్లలు పుట్టరు అన్న విషయం తెలిసిన దగ్గర నుంచి మూడీగా అయిపోయింది. అబ్బాయి కావాలనే ఆమె గాఢమైన కోరిక తీరకుండానే మిగిలిపోయింది అని వ్యధ చెందసాగింది. దానికి తోడు రాజేంద్ర లేకపోవడం కూడా ఆమెకు బాధ కలిగిస్తోంది. వ్యక్తం చేయడం లేదు కానీ రాఘవేంద్ర పరిస్థితి కూడా అంతే. తనకు పిల్లలు పుట్టరు అన్న విషయం కన్నా రాజేంద్ర లేకపోవడం పెద్ద లోటుగా ఉంది. శూన్యంగా ఉంది. దెబ్బ మీద దెబ్బ తగిలినట్టుగా ఉంది అతని స్థితి. తమ్ముడు అలిగి వెళ్ళిపోయిన విషయాన్ని ముందు అంత సీరియస్గా తీసుకోలేదు రాఘవేంద్ర. కోపం తగ్గాక వాడే వస్తాడులే అని అనేశాడు. ఆ తర్వాత చేతిలో డబ్బులు అయిపోతే తిరిగి వస్తాడు అని అనుకున్నాడు. కానీ రోజులు గడిచే కొద్దీ ఆయనకు అనుమానం ఎక్కువైంది. ఇక రాడేమో అని అనిపించింది. బంటితో కలిసి సుధాకర్ గదిలో ఉంటున్నాడని తెలుసుకున్నాడు రాఘవేంద్ర. తనే వెళ్ళి తీసుకొద్దామని అనుకున్నాడు 4-5 సార్లు. కానీ అభిమానం అడ్డొచ్చింది. తప్పు చేశాను అన్నయ్య అంటూ తనే రాకూడదా అన్న అభిప్రాయం.
కష్టాలంటే ఏమిటో మెల్లమెల్లగా తెలియసాగాయి రాజేంద్రకు. అంతవరకు డబ్బు లేకపోవడం అంటే ఏమిటో తెలియదు రాజేంద్రకు. అలాంటిది టీ తాగడానికి సిగరెట్లకు కూడా వెతుక్కోవాల్సి వస్తోంది. ఆదాయం వచ్చే మార్గం లేదు. ఖర్చు ఎంత తగ్గించుకున్నా తప్పడం లేదు. వారం రోజులుగా తాను కాలేజీకి వెళ్ళలేదు శృతి. మౌనంగా బాధగా తన గదిలోనే ఉండిపోయింది. వేళకు లేవడం, తన గదిలో మౌనంగా గడపడం చేస్తోంది. ఆమె ఆలోచనలన్నీ రాజేంద్ర గురించి, బంటి గురించే సాగుతున్నాయి. రాజేంద్ర తనకు అన్యాయం చేశాడు, తనని మోసం చేశాడు. తన పట్ల చూపించిన ప్రేమంతా నాటకం. తనకంటే ముందు అతనికి వేరే అమ్మాయితో పరిచయం ఉంది. వాళ్ళిద్దరికి పుట్టినవాడే బంటి. లేకుంటే అంత బలంగా తన తండ్రి రాజేంద్రే అని ఎలా చెప్పగలుగుతాడు అని అనుకుంది కాసేపు. కానీ అలా ఆలోచించడం ఆమెకు తృప్తిగా ఉండదు. అతనితో పరిచయం, అతని అల్లరి కేరింతలు, చెప్పుకున్న మాటలు, వేసుకున్న పందాలు, అతను తనను కాపాడడం, తన కోసం రాత్రింబవళ్ళు మేరుకుని ఆరాటపడడం, ఆందోళన చెందడం అన్నీ గుర్తొచ్చాయి ఆమెకు. దాంతో కరిగిపోయింది. రాజేంద్ర తనని మోసం చేస్తాడా అని తనని తాను ప్రశ్నించుకుంది. డోలామాన స్థితి. దానితో నలిగిపోతోంది శృతి. ఎటు తేల్చుకోలేకపోతోంది. ఏది నిజమో తెలుసుకోలేకపోతోంది. 2-3 రోజులు ఆమెను ఏమీ అడగలేదు వెంకటపతి. ఆమె జరిగిన సంఘటన నుంచి తేరుకోవడానికి కాస్త సమయం పడుతుందని ఆయనకి తెలుసు. అందుకే ఆమె కాలేజీకి వెళ్ళకపోయినా ప్రశ్నించలేదు ఆయన. అయితే ప్రతిక్షణం ఆమె కదలికల్ని గమనిస్తూనే ఉన్నాడు. అన్నిటికంటే బలమైంది కాలం. అది ఎవ్వరికీ అర్థం కాని ఇంద్రజాలం. ఎంత పెద్ద గాయమైన కాలం గడిచే కొద్దీ మారుతుంది. ఎంత విషాద సంఘటన అయినా కాలగమనంలో మరుగున పడిపోతుంది. మొదటి రోజు ఉన్న బాధ రెండవ రోజు ఉండదు. బాధ కలిగించేసరికి బాధ శాతం తగ్గుతుంది. నెల దాటాక బాధ పడిన సంగతే గుర్తుండదు. మరుపు అన్నది కాలం మనిషికి ఇచ్చిన గొప్ప వరం. శృతి పిలుస్తూ ఆమె గదిలోకి అడుగు పెట్టాడు వెంకటపతి. సరిగ్గా వారం తర్వాత ఆ సాయంత్రం బాల్కనీలో కూర్చునుంది శృతి. ఆకాశంలో అస్తమిస్తున్న సూర్యుడిని చూస్తూ. ఎరుపు రంగు సంతరించుకుంది ఆకాశం అంతా. రక్తపు టేరులు పారిన ఆకాశం, యుద్ధరంగం నుండి మహావీరుడైన సూర్యుడు మౌనంగా నిష్క్రమిస్తున్నట్లు ఉంది ఆ దృశ్యం. ఆమె పక్కన టీపాయ్ మీద ఉంచిన కాఫీ అలాగే చల్లారిపోయింది. అమ్మా శృతి, దగ్గరగా వస్తూ మళ్ళీ పిలిచాడు వెంకటపతి. నాన్న, ఉలిక్కి పడుతూ అంది తేరుకుని. కాఫీ తాగలేదే? అప్పుడు చూసింది చల్లారిపోయిన కాఫీ వంక. శృతి చటుక్కున గుర్తు వచ్చాడు ఆమెకు రాజేంద్ర. అతనికి కాఫీ అంటే చాలా ఇష్టం. ఎప్పుడు ఇద్దరూ కలిసి హోటల్కి వెళ్ళినా అతను కాఫీ తాగేవాడు, తాను ఐస్ క్రీమ్ తినేది. ఒకసారి ఓ పెద్ద హోటల్కి వెళ్ళారు ఇద్దరు. మామూలుగానే ఆమెకు ఐస్ క్రీమ్, అతను కాఫీ చెప్పాడు. ఆ రెండూ తెచ్చి వారి ముందు ఉంచాడు బేరర్. శృతి కప్పును తాకకుండా కాఫీ తాగుతాను, ఏమిస్తావు? సరదాగా పందెం వేశాడు రాజేంద్ర. తాకకుండా అంటే చేత్తోనా పెదాలతోనా అడిగింది కొంటగా. రెండిటితోనూ. నో, ఇంపాసిబుల్. ఇప్పుడు ఇక్కడ తాగుతాను. పందెం ఏమిటి? కొన్ని క్షణాలు ఆలోచించింది శృతి. కాఫీ కప్పును చేత్తోనూ పెదవులతోనూ తాగకుండా కాఫీ ఎలా తాగుతాడో అర్థం కాలేదు. సరే, పందెం ఏమిటి అడిగింది. ఏ స్వీట్ కిస్. ముందుకు వంగి గుసగుసగా చెప్పాడు. ఇదిగో, నో మంకీ బిజినెస్ అన్నానా? బెదిరిస్తున్నట్లు అంది. నో, దిస్ ఇస్ మ్యాన్ అండ్ ఉమెన్స్ బిజినెస్. చి అంటే ఇస్తాననే కదా అర్థం. ముందు తాగి చూపించు, తర్వాత కాదంటే ఊరుకునేదే లేదు. నవ్వేసింది శృతి అంగీకార సూచకంగా. బేరన్ని పిలిచాడు రాజేంద్ర. కప్పులో ఉన్న కాఫీ ఖాళీ అయిన మంచినీళ్ళ గ్లాసులో పోయమన్నాడు. ఆశ్చర్యంగా అతను చెప్పినట్టు చేశాడు బేరర్. గ్లాసులో ఉన్న కాఫీని అందుకొని మామూలుగా తాగసాగాడు రాజేంద్ర. ఏయ్, ఇదన్యాయం, చూపుడు వేలు బెదిరిస్తున్నట్టుగా అంది శృతి. ఎందుకు? నేను కప్పుని చేత్తో గాని పెదవులతో గాని తాకకుండా కాఫీ తాగుతాను అన్నాను. తాగుతున్నాను కొంటగా అన్నాడు రాజేంద్ర. కానీ ఇది మోసం. పందెం అన్నప్పుడు గెలవడం ప్రధానం. కన్ను గీటాడు రాజేంద్ర. ఆ తర్వాత పార్కులో అతను అడిగింది ఇవ్వాల్సి వచ్చింది ఆమెకు. ఎంగిలైన పెదాలను తుడుచుకుందే కానీ ఆ ఎంగిలి
ఇష్టం అనిపించింది. అంతా గుర్తొచ్చింది ఆమెకు. ఏమ్మా అంత పరధ్యానంగా కూర్చున్నావు? బాధగా అడిగాడు వెంకటపతి. ఏం లేదు నాన్న, తేరుకుంటూ అంది. నాకు తెలుసు శృతి, అర్థం చేసుకోగలను. కానీ నువ్వు ఇలా ఉండడం నాకేం నచ్చలేదమ్మా. ఇన్ని రోజులు నిన్నేమీ అడగలేదు, నువ్వే తేరుకుంటావని ఊరుకున్నాను. కానీ ఎంతకాలం ఇలా? ఎన్ని రోజులు కాలేజీ మానేస్తావు? అడిగాడు సూటిగా వెంకటపతి. రేపటి నుంచి వెళ్తాను నాన్న, బరువుగానే అంది. వెళ్ళడం గురించి కాదమ్మా నా బాధ, ఎందుకు హుషారుగా ఉండలేకపోతున్నావు? జీవితం ఒక యుద్ధం తల్లి, అందులో చివరి దాకా పోరాడాలి, గెలిచినా ఓడినా, తల నిమురుతో చెప్పాడు. కానీ ఇది ఓడిపోవడం కాదు డాడీ, వెన్నుపోటు. కావచ్చు శృతి, కానీ నిజమైన వీరుడు దెబ్బ తగిలిందని యుద్ధం చేయడం ఆపడం. అయినా ఏం జరిగిందని? నిశ్చితార్థం వాయిదా పడింది, అంతేగా, తేలిగ్గా అన్నాడు. ఈ వాయిదా శాశ్వతం కావచ్చుగా డాడీ? కాదు శృతి, రాజేంద్ర పట్ల నాకు నమ్మకం ఉంది. త్వరలో బంటి విషయం తేలిపోతుంది, మీ ఇద్దరికి పెళ్ళవుతుంది, ఆశగా చెప్పాడు వెంకటపతి. లేదు డాడీ, నాకు ఆ నమ్మకం లేదు. కాలేజీలో ఉన్నప్పుడు 1-2 సార్లు తనకి పెళ్ళయిందని, ఓ కొడుకు కూడా ఉన్నాడని చెప్పాడు ప్రసాద్. అప్పుడు అది అబద్ధం అనుకున్నాను, కానీ నిజమని తెలిసింది. నిరాశగా బాధగా అంది. కొంతకాలం చూద్దాం శృతి, అదే నిజమైతే అప్పుడు దాని గురించి పీడకల్లా మర్చిపో. అలాగే నాన్న, ప్రయత్నిస్తాను. అయితే పద, వీడియోలో సినిమా చూద్దాం అన్నాడు లేస్తూ. తన బాధ తండ్రికి పంచడం ఇష్టం లేక ఆయన్ని అనుసరించింది శృతి. వంట ప్రయత్నంలో ఉన్నాడు రాజేంద్ర. సుధాకర్ సహాయంతో వంట నేర్చుకున్నాడు. కాస్త కష్టం అనిపించినా తప్పదు కాబట్టి అలవాటు చేసుకున్నాడు. అన్నిట్లోనూ సహాయం చేస్తాడు బంటి. వాడి ముద్దు మాటలు, చేష్టలు ఆనందం అనిపించినా వాడి వల్లే తనకి కష్టాలన్నీ వచ్చింది అని అనుకున్నప్పుడు మాత్రం మనసు కలుక్కుమంటుంది. ఎలా ఉంది రసం బంటి? అడిగాడు గరిటతో వాడికి కాస్త రసం అందించి. సూపర్ డాడీ, ముద్దుగా అన్నాడు నవ్వుతూ. అయ్యగారు అంటూ పిలుపు వినిపించింది. వాకిలికేసి చూశాడు సుధాకర్. ఎవరా అనుకుంటూ. ఎదురుగా రిక్షా దేవదాస్ నిలబడి ఉన్నాడు. దాసు, ఎప్పుడొచ్చావు? అడిగాడు రాజేంద్ర ఆనందంగా. లోపలికి వచ్చాడు దేవదాసు. అంతా పరికించి చూశాడు. ఎందుకో నిట్టూర్చాడు. బాగున్నారా? అడిగాడు రాజేంద్ర అన్నా వదిలిని ఉద్దేశించి. అమ్మగారు వచ్చారయ్యా. ఎవరు? అడిగాడు. వచ్చింది వదినో లేక శృతో అర్థం కాక. వదినమ్మగారండి. అవునా అంటూ ఆనందంగా బయటకు పరిగెత్తాడు రాజేంద్ర. ఓ పక్కగా నిలబడింది ఇందిర. బాగా చిక్కిపోయినట్లు, నీరసించినట్టు కనిపిస్తుంది. రా వదినా, ఆగిపోయామే ఆహ్వానించాడు ఇంట్లోకి. ఎలా ఉన్నావయ్యా అడుగుతూ లోపలికి అడుగుపెట్టింది ఇందిర. బాగున్నా వదినా, కూర్చో. ఖాళీ అయిన బియ్యం డబ్బా బోర్లించి వేశాడు. అదే కుర్చీ, మరింకేమీ లేవు అన్నట్టు. నవ్వుతూ కింద చాప్ మీద కూర్చుంది ఇందిర గోడ కానుకుంటూ. నమస్తే ఆంటీ పలకరించాడు బంటి. బాగున్నావా అడిగింది ఆశగా. ప్రేమగా బంటి వంక చూస్తూ తల ఊపాడు బంటి. ఆ గదంతా కలిగి చూసింది ఇందిర. అర్థమైంది రాజేంద్ర పరిస్థితి. అంతకన్నా భిన్నంగా కూడా ఊహించుకోలేదు ఆమె. అన్నయ్య ఎలా ఉన్నాడు? అడిగాడు రాజేంద్ర స్టవ్ దగ్గరకు వస్తూ. ఎలా ఉంటాడయ్యా, పైకి బాగున్నాడు, లోపల నీ కోసం కలవరిస్తున్నాడు. నువ్వు ఎలా ఉన్నావో అని కుమిలిపోతున్నారు బాధగా చెప్పింది ఇందిర. రాజేంద్ర మాట్లాడలేదు. అన్నయ్య అతన్ని ఎంత ప్రేమించాడో అతనికి తెలియని విషయమే కాదు. కాలేజీకి వెళ్ళడం లేదట అడిగింది ఇందిర. ఎందుకని? చదువుకుంటూ కూర్చుంటే తిండెవరు పెడతారు వదినా? ఎందుకయ్యా, ఎందుకింత పంతం? ఎవరేమన్నారు నిన్ను? ఏదో కోపంతో మీ అన్నయ్య ఏదో అంటే ఇంటికి రామని భీష్మించుకుంటావా? ఆప్యాయంగా నిలదీసింది. వస్తాను వదిన, బంటి విషయం తేలని చెప్పాడు. వాడిని తీసుకొని రావయ్యా. ఆ లేత పొట్టకు పెట్టి అన్నం మనకేమీ ఎక్కువ కాదు. బంటి వైపు చూస్తూ చెప్పింది. బంటి లాంటి కొడుకు కావాలని కోరుకుంది ఇందులో. అందుకు ఎన్నో పూజలు చేసింది. అన్నీ నిష్ఫలాలయ్యాయి. ఇక తనకు పిల్లలు పుట్టే అవకాశం లేదు. బంటిని చూసే కొద్దీ తన లోటు మరింత ఎక్కువైనట్లు అనిపిస్తోంది ఆమెకు. ఎలాగో పిల్లలు పుట్టే అవకాశం లేదు కదా, బంటిని పెంచుకుంటే అనుకుంది మనసులో. అంత ఆశ ఉంది ఆమెకు ఆ పాలుగారే పసివాడిని చూస్తుంటే. కానీ భర్త ఏమంటాడు అన్న భయం, రాజేంద్ర అంగీకరిస్తాడా అన్న అనుమానం. భారంగా నెట్టూర్చింది ఇందిర. వదినా, తేరుకుంది ఇందిర. ఎదురుగా కాఫీ గ్లాస్తో నిలబడి ఉన్నాడు రాజేంద్ర. ఎందుకయ్యా,
ఎప్పుడు నువ్వు కాఫీ ఇచ్చేదానివి, ఈరోజు నీకు కల్పించే అదృష్టం కలిగింది, తీసుకో వదినా ఆత్మీయంగా అన్నాడు. అందుకుంది ఇందిర కరిగిపోతూ. నా మాట విను రాజేంద్ర, ఇంటికి వెళ్దాం పదా. వస్తాను వదినా, కానీ ఇప్పుడు కాదు. పంతంలో అన్నయ్యకి ఏమీ తీసిపోవు నిష్ఠూరంగా అంది. ఆయన తమ్ముణ్ణే కదా నవ్వి అన్నాడు. ఇది తీసుకో రాజేంద్ర అంది ఓ నోట్ల కట్ట అందిస్తూ. డబ్బును ఆమె మొహాన్ని మార్చి మార్చి చూశాడు రాజేంద్ర. అతని మనసు కరిగి నీరైపోయింది. బాగున్నప్పుడు అందరూ బంధువులే, అందరూ స్నేహితులే. నిజమైన ఆత్మబంధువులు బయటపడేది తెలిసేది కష్టాల్లోనే. ఎందుకు వదినా? నీకోసమేనయ్యా. డబ్బు లేకే కదా ఈ ఇబ్బందులు పడుతున్నావు. ఈ డబ్బు ఆగాడు సందేహంగా. మీ అన్నయ్య పంపారు. నువ్వు అబద్ధాలు చెప్తున్నావా వదినా? బాధగా అన్నాడు. నేను నీకు ఇవ్వకూడదా? నిష్ఠూరంగా అడిగింది. వద్దు వదినా, నా కష్టాలు నన్ను అనుభవించని, నన్ను చూడాలని వచ్చావు, అదే చాలు. ఆ అభిమానం చాలు వదినా. కళ్ళు చెమ్మగిల్లాయి రాజేంద్రకు. ఆత్మీయుల దగ్గర అభిమానం ఎందుకయ్యా? అభిమానం కాదు వదినా, పట్టుదల. మరేమీ మాట్లాడలేకపోయింది ఇందిర. మౌనంగా బండికేసి చూస్తూ ఉండిపోయింది. పోస్ట్ తీసుకోవడానికి ఎదురు వెళ్ళాడు రాజేంద్ర. రిజిస్టర్ పోస్ట్ అండి, సుధాకర్కి ఇవ్వండి, మా ఇద్దరిలో ఎవరికిచ్చినా ఒకటే అని సంతకం చేసి ఆ రిజిస్టర్ కవర్ తీసుకున్నాడు. చించి చదివాడు రాజేంద్ర. అతని మొహం ఆనందంతో వెలిగిపోయింది. వదినా, నువ్వు అడుగుపెట్టిన వేళ విశేషం అది ఆనందంగా అన్నాడు. ఏంటి రాజేంద్ర? ఉద్యోగం వచ్చింది వదినా. ఎవరికి? నీకా? ఉద్వేగంతో అడిగింది. కాదు వదినా, సుధాకర్కి. ఆంధ్రా బ్యాంకులో క్లర్క్గా తూర్పుగోదావరి జిల్లాలో సకినేటిపల్లిలో వేశారు ఆనందంగా చెప్పాడు. పోనీలే, అదృష్టవంతుడు అంది బరువుగా. 6 నెలల క్రితం ఆ బ్యాంకు పరీక్షలు రాశారు ఇద్దరు. అయితే పరీక్షను సుధాకర్ సీరియస్గా తీసుకున్నాడు, కష్టపడ్డాడు. రాజేంద్ర ప్రేమలో పడ్డం వల్ల, స్వతహాగా జాలి మనిషి కావడం వల్ల పెద్దగా పట్టించుకోలేదు. నేను వస్తాను రాజేంద్ర, వచ్చి చాలాసేపు అయింది లేస్తూ అంది ఇందిర. కూర్చోవదినా? లేదయ్యా, బుజ్జి లేచి ఉంటుంది అంటూ కదిలింది ఆమె. రిక్షా దాకా వచ్చి ఆమెను ఎక్కించి వచ్చాడు రాజేంద్ర. ఆమె వచ్చి వెళ్ళడం అతనికి చాలా సంతృప్తినిచ్చింది. ఆనందంగా సుధాకర్ కోసం ఎదురు చూడసాగాడు రాజేంద్ర. సాయంత్రం వచ్చి విషయం తెలుసుకున్న సుధాకర్ ఆనందాన్ని పట్టలేకపోయాడు. మొదట నమ్మలేదు. ఆర్డర్స్ చూసిన తర్వాత నమ్మకం కలిగింది. బ్యాంకు ఇంటర్వ్యూకి వెళ్ళాడే కానీ సరిగ్గా చెప్పలేదు అనుకున్నాడు. అందువల్ల ఆశ వదిలేసుకున్నాడు. రే సుధా, లెటస్ సెలబ్రేట్ టుడే ఆనందంగా అన్నాడు రాజేంద్ర. మౌనంగా ఉండిపోయాడు సుధాకర్. ఎరా మాట్లాడవు? వచ్చింది ఉద్యోగం రా, జీతం కాదు. ఆ మాటకు నీరసపడిపోయాడు రాజేంద్ర. అదే అంతకు ముందు అయి ఉంటే ఆ ఆనందాన్ని ఏ 500-600 తగలేసో ఉండేవారు. స్నేహితులిద్దరికి మంచి హోటల్లో పార్టీ ఇచ్చి ఉండేవాడు. ఇప్పుడు 100 కాదు కదా, రూపాయి కూడా లేవు. సారీ సుధా, ఆనందంలో ఏదో అనేశాను. నో సారీ. ఆనందం, ఆప్యాయత అనేది మనకు సంబంధించినవి, డబ్బుకు కాదు. ఓకే, లెటస్ సెలబ్రేట్. ఎలా? ఇరానీ హోటల్లో గరం గరం ఛాయ్ తాగుదాం, బంటిగాడికి బిస్కెట్లు ఇప్పిద్దాం. సుధా ఆర్తిగా అన్నాడు. అర్థం చేసుకునే స్నేహితుడు, భార్య దొరకడం ఏ మనిషికైనా అదృష్టం, వరం. హోటల్ వైపు కదిలారు ముగ్గురు. రైల్వే స్టేషన్. నర్స్పూర్ ఎక్స్ప్రెస్ సిద్ధంగా ఉంది ప్లాట్ఫామ్ మీద. ఆ బండికి బయలుదేరుతున్నాడు సుధాకర్ ఉద్యోగంలో జాయిన్ కావడానికి. అతనికి వీడుకోలు చెప్పడానికి వచ్చాడు రాజేంద్ర. బంటి, నీకు ఉద్యోగం వచ్చినందుకు ఆనందపడాలో, దూరం అవుతున్నందుకు బాధపడాలో అర్థం కావడం లేదురా. సుధాకర్ను దగ్గరకు తీసుకుంటూ అన్నాడు రాజేంద్ర. నాకు మాత్రం బాధగానే ఉందిరా, నిన్ను కష్టాల్లో వదిలి వెళ్తున్నందుకు. పర్వాలేదురా, అలవాటైనాయి, కష్టాలు అనిపించట్లేదు ఇప్పుడు. రేపటి నుంచి ఎలా చేస్తావురా అడిగాడు సుధాకర్. ఎలా ఏమిటి, రాత్రిళ్ళు పెట్రోల్ బంక్లో ఉద్యోగం ఉంది కదా, అది చాలు బలవంతంగా నవ్వుతూ చెప్పాడు రాజేంద్ర. ఈ నెల పూర్తయ్యే వరకు, అంతవరకు ఎలాగో సర్దుకో, జీతం రాగానే నీకు పంపుతా చెప్పాడు సుధాకర్. రే, ముందు ఉద్యోగం జాగ్రత్తగా చెయ్యి, చేరగానే లెటర్ రాయి. రాస్తాన్రా, గదిలో నువ్వు ఉంటావని ఓనర్కి చెప్పాను కాబట్టి ఆ ఇబ్బంది లేదు. కానీ ఏం చేస్తావురా, డబ్బు ఏం లేదుగా ఆలోచనగా అన్నాడు సుధాకర్. ఆ ప్రయాణం ఖర్చుల కోసం సుధాకర్, రాజేంద్ర ఇద్దరు వాచీలు అమ్మేశారు.
టికెట్ కొనగా మిగిలిన డబ్బులను సుధాకర్కి ఇచ్చాడు రాజేంద్ర. వెళ్తున్నది కొత్త ప్రదేశం కాబట్టి ఖర్చులు ఉంటాయని. రాజేంద్ర దగ్గర అంతా కలిసి 50 రూపాయలకు మించి లేవు. బంటి జాగ్రత్తరా చెప్పాడు సుధాకర్. వాడి బాధ్యత నేను తీసుకున్నాను కదా, నువ్వేం దిగులు పడకు, అన్నీ నేను చూసుకుంటాను. ధైర్యంగా ఉండు రాజేంద్ర. ఇప్పుడు నాకు మిగిలిన ఆస్తి అదేరా. ఈ నెల గడువు నీకు డబ్బు పంపుతా మళ్ళీ చెప్పాడు సుధాకర్. రే నువ్వు ధైర్యంగా ఉండు. ఇక్కడ నాకు కావాలంటే ఎంతమంది ఫ్రెండ్స్ లేరు, వాళ్ళని నువ్వు అడగవు కదా. ఆ విషయాలన్నీ వదిలేయి, ఆనందంగా వెళ్ళిరా. రైలు కూత వేసింది, బయలుదేరుతున్నట్టు చేయి ఊపుతూ సుధా రైలు ఎక్కాడు. వెళ్ళాక లెటర్ రాయి. అలాగే. రైలు కదిలింది. ఇద్దరు ఆత్మీయ మిత్రుల్ని దూరం చేస్తున్నానన్న బాధతో కూత వేసింది ఆ రైలు. దానికేం తెలుసు విడిపోవడంలో ఉన్న బాధ. సుధాకర్ కనిపించినంత వరకు అలాగే చూస్తూ నిలబడ్డాడు రాజేంద్ర. చెయ్యి ఊపుతూ భారంగా. వెళ్ళిపోయింది రైలు. రాత్రి 10 గంటలు అయింది. పెట్రోల్ బంక్లో డ్యూటీ తీసుకొని లెక్కలు చూసుకుంటున్నాడు రాజేంద్ర. రాత్రి 9 నుంచి ఉదయం 6 వరకు అతని డ్యూటీ. రాత్రిపూట పెద్ద రద్దీ ఉండదు కాబట్టి అతను ఒక్కడే ఉంటాడు. ఆ బంకులో పెట్రోల్ కొట్టడం, క్యాష్ తీసుకోవడం అన్నీ అతనే చేయాలి. రాత్రంతా డ్యూటీ చేస్తే 25 రూపాయలు ఇస్తారు. నగరం నడిబొడ్డున మెయిన్ రోడ్లో ఉంది ఆ బంకు. సాధారణంగా రాత్రి 12 గంటల వరకు వాహనాలు వస్తూనే ఉంటాయి. ఆ తర్వాత బాగా తగ్గిపోతాయి. అడపాదడపా 1-2 వాహనాలు వస్తాయి. ఒక్కో రాత్రి అదీ లేదు. గ్లాస్ డోర్తో తయారైన ఆఫీస్ రూమ్లో పడుకోవచ్చు. కుర్చీ పక్కగా దుప్పటి పరిచాడు రాజేంద్ర. బంటి ఇక్కడ పడుకో చెప్పాడు. అలాగే డాడీ తలూపాడు బంటి. నవల చదువుకుంటూ కుర్చీలో కూర్చున్నాడు రాజేంద్ర. కాస్త అవతల బంటి పడుకునున్నాడు. వారం రోజులుగా డ్యూటీ చేస్తున్నాడు రాజేంద్ర. దానివల్ల అలవాటైపోయింది అతనికి. చలి రాత్రి మంచు బాగా కురుస్తోంది. తలుపు వేసుకున్న చలిగా ఉంది. సిగరెట్ వెలిగించి జాగ్రత్తగా అగ్గిపెట్టి ఆర్పి ఆస్ట్రేలో పెట్టేశాడు. పెట్రోల్ బంక్లో సిగరెట్ కాల్చే విషయం ఎంత జాగ్రత్తగా ఉండాలో అతనికి బాగా తెలుసు. డాడీ పిలిచాడు బంటి. ఏమ్మా నిద్ర రావడం లేదా? నిద్ర పోకపోతే ఎలారా అడిగాడు నవ్వుతూ. బంటి లేచి అతని దగ్గరగా వచ్చి కుర్చీ పట్టుకొని నిల్చున్నాడు. ఏంటి బంటి అడిగాడు. భయంగా ఉంది డాడీ. ఎందుకు? నేను ఇక్కడే ఉన్నాగా. దీనంగా అన్నాడు తలుపుతూ. రోడ్డు మీద వాహనాల రద్దీ పూర్తిగా తగ్గిపోయింది. సెకండ్ షో కూడా ప్రారంభం కావడం వల్ల మనుషులు పెద్దగా తిరగడం లేదు. షాపులన్నీ మూసేశాడు. ఎప్పుడూ రద్దీగా ఉండే ప్రదేశం అంతా నిర్మానుష్యంగా నిశ్శబ్దంగా ఉంది. వింత గొలుపుతోంది ఆ నిశ్శబ్దం. భయం గొలుపుతోంది నిర్మానుష్యం. రైలు వెళ్ళిపోయిన తర్వాత స్టేషన్లో ఏర్పడే ప్రశాంతత అది. ఆ ప్రదేశం అంతా. పడుకో భయం లేదు చెప్పాడు రాజేంద్ర. తల ఊపి లాగు పైకి లాక్కుంటూ వెళ్ళి దుప్పటి మీద పడుకున్నాడు. కళ్ళు మూసుకుని 2 చేతులు జోడించి మెల్లగా మౌనంగా పెదవులు కదిలించసాగాడు బంటి. ఆ భంగిమలో చాలా ముద్దొచ్చాడు బంటి రాజేంద్రకు. నవ్వుకున్నాడు. ఏం చేస్తున్నావు బంటి అని అడిగాడు. దేవుణ్ణి పిలుస్తున్నాను ముద్దుగా చెప్పాడు. ఎందుకురా? భయం వేస్తే దేవుడి పేరు పిలవాలని చెప్పింది. ఎవరు? మమ్మీ. వాడి తల్లి ఎవరో గాని గొప్ప సంస్కారవంతురాలు అని అనిపించింది రాజేంద్రకు. బంటి ఏం చేసినా ఏం మాట్లాడినా చివరికి మమ్మీ దగ్గరకు వచ్చి ఆగిపోతాడు. ఆ వయసులో వాడికి అన్ని విషయాలు తెలిసాయన్నా, అర్థం చేసుకునే జ్ఞానం కలిగిందన్నా దానికి కారణం వాడి మమ్మీయే అని అర్థమైంది. ఎవరో ఆమె ఎలా ఉంటుందో, ఆ పసివాడికి ఏ కారణం వల్ల దూరమైందో, వాడు దూరమైనందుకు ఎంత బాధపడుతూ ఉందో ఆమెను చూడాలని బలంగా అనిపించింది రాజేంద్రకు. నిట్టూరుస్తూ బంటి కేసు చూశాడు. మెడ వరకు నిండుగా దుప్పటి కప్పుకొని నిద్రలోకి జారుకున్నాడు బంటి. అప్పటికే మూసుకున్న లేత పెదాలు, శ్వాస తీస్తున్న చిన్న ముక్కు, నుదిటిపై పడ్డ వెంట్రుకలు, ఎర్రని మేడ, ఒక అద్భుతమైన చిత్రకారుడు ఎన్నో రోజులు శ్రమపడి గీసిన చిత్రంలా ఉంది ఆ దృశ్యం. అద్దంలోంచి బయటకు చూశాడు రాజేంద్ర. అంతా నిర్మానుష్యం. సుధాకరు వెళ్ళి అప్పటికే వారమైంది. ఇంకా ఉత్తరం కూడా రాయలేదు. ఎలా ఉన్నాడో అని అనుకున్నాడు. అంతలో ఒక కారు వచ్చి ఆగింది బంకులోకి. లేచి వెళ్ళాడు రాజేంద్ర. డ్రైవర్ దిగాడు. వెనక సీట్లో ఎవరో ఒక్కరే కూర్చునున్నారు. 10 లీటర్ల పెట్రోలు
పట్టి డబ్బు తీసుకుని తిరిగి వచ్చాడు రాజేంద్ర. మళ్ళీ ఆలోచనలు. చదువుకున్న నవల టేబుల్ మీద పెట్టాడు. సిగరెట్ వెలిగించాడు. ప్యాకెట్ తెరిచి చూశాడు. ఇంకా 4 సిగరెట్లున్నాయి. తెల్లవారే వరకు సరిపోతాయి అవి. డాడీ కలవరించాడో నిద్రలో బంటి. దగ్గరికి వెళ్ళి జోకొట్టాడు వాడిని. రాజేంద్ర చేయి పట్టుకున్నాడు. వాడు నిద్రలోనే. ప్రమాదంలో ఉన్న వ్యక్తి ఆసరా దొరికిన ఆధారాన్ని పట్టుకున్నట్టు పట్టుకున్నాడు. కొన్ని క్షణాలాగి నెమ్మదిగా చెయ్యి విడిపించుకున్నాడు రాజేంద్ర. గడియారం వైపు చూశాడు. 11:30 అయింది. గ్లాస్ డోర్లో నుంచి బయటికి చూశాడు. అంతా నిర్మానుష్యంగా ఉంది. నవల చదవడంలో నిమగ్నమయ్యాడు. ఏదో థ్రిల్లింగ్ నవల అది. అయితే అందులో ఏ మాత్రం థ్రిల్ లేదు. బోరు కొడుతోంది. సుధాకర్ పట్ల ఆలోచనలో పడ్డాడు. అలాగే నిద్ర వచ్చేసింది. కుర్చీలో వెనక్కు వాలి తెలియకుండానే నిద్రపోయాడు రాజేంద్ర. ఆ పుస్తకం జారిపోయింది. ఎవరో పెద్దగా అరుస్తున్నట్టు అనిపించి మెలకు వచ్చింది రాజేంద్రకు. అప్రయత్నంగా అతని కళ్ళు గడియారాన్ని చూశాయి. 1:30. స్కూటర్ ఆగి ఉంది పంపు దగ్గర. అక్కడ బంటి ఉన్నాడు దీనంగా నిలబడి. ఒకే గెంతులో డోర్ తెరుచుకొని బయటకు వచ్చాడు రాజేంద్ర. అంతా పెట్రోల్ వాసన. స్కూటర్ వ్యక్తి అరుస్తున్నాడు పెద్దగా. ఏంటి సార్ అడిగాడు. బుద్ధి లేదా నీకు? పెట్రోల్ నింపడానికి పిల్లవాడిని పంపి నువ్వు నిద్రపోతావా? గదిమాడు అతను. అప్పుడు చూశాడు రాజేంద్ర. స్కూటర్ ట్యాంక్ నుండి కారిపోయింది పెట్రోల్. ఎంత కారిందో కానీ స్కూటర్ చుట్టుపక్కల అంతా పెట్రోల్ వాసనే. అది వాసన. మీటర్ చూశాడు. 8 లీటర్లు చూపిస్తోంది. భయంగా నిలబడి ఉన్నాడు బంటి. ఏం చేసావురా? అసహనంగా అన్నాడు. డబ్బు తీసుకో గదమాయించాడు స్కూటర్ వ్యక్తి. అందుకున్నాడు రాజేంద్ర. 3 లీటర్లకే డబ్బు ఇచ్చాడు అతను. ఆశ్చర్యంగా అతని మొహంలోకి చూశాడు. నా ట్యాంక్ పట్టింది అంతే చెప్పాడు. మీ స్కూటర్ ట్యాంక్ కెపాసిటీ 6 లీటర్లు కదా. 3 లీటర్లు ముందే ఉందయ్యా. అది నిజమో అబద్ధమో అర్థం కాలేదు రాజేంద్రకు. కానీ ఏమీ చేయలేని పరిస్థితి. మీటరు 8 లీటర్లు చూపిస్తోంది. అంటే స్కూటరు ట్యాంక్ ఫుల్గా కనీసం 3 లీటర్లు నేల మీద కారిపోయింది. అంటే తను మిగిలిన 5 లీటర్లకు డబ్బు ఇవ్వాలి యజమానికి. బాధగా తలపట్టుకున్నాడు రాజేంద్ర. మరో మాట కూడా మాట్లాడకుండా నిర్లక్ష్యంగా వెళ్ళిపోయాడు ఆ స్కూటర్ వ్యక్తి. ఏం జరిగిందిరా? అసలు నువ్వెందుకు పెట్రోల్ పట్టావు? అడిగాడు అసహనంగా. మరేమో డాడీ అతను వచ్చి పిలిచాడు. నువ్వు మంచి నిద్రలో ఉన్నావు. పిలిచాను, నువ్వు పలకలేదు. నీ సహాయం లేకుండా చేద్దామని పెట్రోల్ పట్టాను. అది సరిగ్గా తిరగలేదు. దాంతో పెట్రోల్ ఆగకుండా కారిపోయింది. భయంగా చెప్పాడు బంటి. స్విచ్ ఎవరు ఆఫ్ చేశారు? అతనే. బంటి నన్ను లేపకుండా అసలు నువ్వెందుకు వచ్చావు? ఎవరు రమ్మన్నారు? 5 లీటర్ల పెట్రోల్ నేలపాలైంది. దానికి డబ్బులు ఎవరిస్తారు? ఇవన్నీ నీకెందుకురా? తిని నిద్రపోక విసుక్కున్నాడు అసహనంగా. దీనంగా చూశాడు బంటి. వాడిని కొట్టాలన్నంత కోపం వచ్చింది. కానీ ఎత్తిన చెయ్యి అలాగే దించేశాడు. ఉదయమే చెప్పాడు బంకు యజమాని అతను ఇక డ్యూటీకి రావసరం లేదని. జాలితో పెట్రోల్ డబ్బులు ఎదురు కట్టించుకోకుండా వదిలేశానని. దీనంగా నిలబడ్డాడు రాజేంద్ర. చూడు బాబు, ఉద్యోగం చేసేది నువ్వు. పెళ్లికి వెళ్తూ పిల్లిని చంకలో పెట్టుకున్నాడని మధ్యలో వీడెందుకు? శ్రద్ధ ఉండాలయ్యా. ఇంకెక్కడైనా ఈ విధంగా చేయకు సలహా ఇచ్చాడు అతను. ఉసూరుమంటూ గదికి తిరిగి వచ్చాడు రాజేంద్ర. చేతిలో చిల్లి గవ్వలేదు. సరుకులు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఏం తినాలి? కాలేజీకి వచ్చింది శృతి. అయితే అంతకు ముందన్న హుషారు ఆమెలో లేదు. అత్యంత ఆత్మీయులు మరణించిన తర్వాత ఆ ఇంట్లో ఉండాల్సి వస్తే ఎలా ఉంటుందో అలాంటి ఫీలింగ్ కలుగుతోంది శృతికి కాలేజీలో. సుధాకర్ ద్వారా రాజేంద్ర అతని గదిలో ఉన్నట్లు బంటి కూడా ఉన్నట్టు తెలుస్తోంది శృతి. అయితే తాను తెలుసుకున్నట్లు రాజేంద్రకు తెలపవద్దని కోరింది. ఆమె చెప్పకపోయినా చెప్పేవాడు కాదు సుధాకర్. సుధాకర్ ఉద్యోగం వచ్చి వెళ్ళిపోయిన తర్వాత మరింత ఇబ్బందిగా ఉంది కాలేజీకి రావడం. చదువు మీద ఏ మాత్రం దృష్టి పోవడం లేదు. కాలేజీ గార్డెన్లో కూర్చుని ఉంది శృతి ఒంటరిగా. లంచ్ అవర్ కావడం వల్ల ఆమెను వెతుక్కుంటూ వచ్చారు భానుమతి, రజని, గజలక్ష్మి. వారు రావడం గమనించలేదు ఆమె. ఏంటి శృతి, మరి అంత పరధ్యానంగా ఉంటున్నావు? బాధగా అడిగింది రజని. ఏం లేదే, నవ్వేస్తూ అంది శృతి. అర్థం చేసుకోగలను, కానీ మరి ఇంత మూడిగా ఉంటే ఎలా? ఏముందే పాపం, ఆ రాజేంద్ర మోసం చేసినప్పటి నుంచి జాలి చూపిస్తున్నట్టు అంది గజలక్ష్మి. లోపల ఆమెకు చాలా ఆనందంగా ఉంది. రాజేంద్ర తనకే గాక ఆమెకు కూడా దక్కలేదు అనేది ఆమె సంతోషానికి కారణం. ఆ విషయం వదిలేయండే, కాస్త కోపంగా అంది శృతి.
మేము ఎప్పుడో వదిలేసాం, కానీ నువ్వే అంది భానుమతి. శృతి, ముందు చదువు కంప్లీట్ చేయి, ఆ తర్వాత మిగిలిన విషయాలు ఆలోచించుకోవచ్చు ప్రేమగా చెప్పింది రజని. నిట్టూర్చింది శృతి. నేను ఆ రోజే చెప్పాను శృతి, రాజేంద్ర పెళ్ళైంది, ఓ కొడుకున్నాడు అని. నువ్వే నమ్మలేదు. దానికి అంతటికీ కారణం ఆ రోజు శృతి తన మాట నమ్మకపోవడమే అన్నట్టుగా. సాధారణంగా బాధపడుతున్న మనిషిని చూసి ఆనందించే వాళ్లే ఎక్కువగా ఉంటారు ఈ లోకంలో. పైకి కనిపించకుండా అంతర్లీనంగా ఉండే శాడిస్టు లక్షణం దానికి కారణం. పైకి సానుభూతి వాక్యాలు చెప్తారు. ఆ మనిషి తప్పుకోగానే వెధవకి బాగా అయింది అనుకుంటారు. అలాంటిది గజలక్ష్మి సానుభూతి చూపిస్తున్నట్లు మాటలతో పొడుస్తోంది శృతిని. అందుకే అన్నారు, ఆనందాన్ని అందరికీ పంచవచ్చు, కానీ బాధను ఒక్కడివి అనుభవించు అని. నేను ఇంటికి వెళ్తానే అంది శృతి వారి సమాధానం కోసం ఎదురు చూడకుండా. కాలేజీ గేట్ దాటగానే రిక్షా దేవదాస్ కనిపించాడు. ఎక్కి కూర్చుంది. అప్పుడే ఇంటికి వెళ్ళాలని లేదు ఆమెకు. కేవలం వాళ్ళను తప్పించుకోవాలనే వచ్చేసింది. ఇంటికి వెళ్తే తండ్రి సమాధానం చెప్పుకోవాలి. దారిలో కనిపించిన ఒక థియేటర్ దగ్గర రిక్షా ఆపించి దిగేసింది శృతి. అందులో ఆడుతున్న సినిమా ఏమిటో అన్న విషయం కూడా గమనించకుండా థియేటర్లోకి వెళ్ళిపోయింది. అందులో ఆడుతున్నది యవ్వన లీల అన్న మలయాళీ బూత్ సినిమా. రష్గానే ఉంది థియేటర్. ఆమె పక్కన ఎవరో వ్యక్తి కూర్చున్నాడు. చీకట్లో గమనించలేదు. సినిమా ప్రారంభమైంది. శృతి దృష్టి ఏమాత్రం సినిమా మీద లేదు. కళ్ళు తెర మీద ఉన్నాయి, కానీ మనసు మాత్రం అక్కడ లేదు. సినిమా హీరో హీరోయిన్ల వర్షంలో తడుస్తూ పాట పాడుకుంటున్నారు. అతి పల్చని తెల్ల చీరలో ఉంది ఆ హీరోయిన్. తడిసిపోవడం వల్ల అందాలన్నీ కనిపిస్తున్నాయి. ఇంతలో శృతి పక్కన కూర్చున్న వ్యక్తి మెల్లగా తన చెయ్యి ఆమె మీద వేశాడు. ఆలోచనలో ఉన్న ఆమె గమనించలేదు. ఆమె ప్రతిఘటించలేదు కదా అని ఆ చెయ్యి కొంచెం ముందుకు జరిపాడు అతను. ఆచ్ఛాదనం లేని ఆమె నడుము అతని వేళ్లకు తగిలింది. అగ్ని పర్వతంలా కాలిపోతోంది అతని శరీరం. ఆమె స్పర్శ హాయిగా ఉంది. చెయ్యి ముందుకు జరిపాడు. అప్పుడు గమనించింది శృతి ఆ విషయం. ఆమె ప్రతిఘటించడం లేదన్న ధైర్యంతో మరింతగా విజృంభిస్తున్నాడు అతను. విపరీతమైన కోపం వచ్చింది శృతికి. నా గదికి వెళ్దాం, వస్తావా? ఆమె చెవిలో అడిగాడు గుసగుసగా. అసలే చిరాగ్గా అన్యమనస్కంగా ఉంది ఆమె. ఆ మాటకు పుండు మీద కారం జల్లినట్టయింది. లేచి చెరచెర బయటికి నడిచింది. అక్కడ కూర్చోలేక. ఆమె లేచి వెళ్ళడాన్ని మరోలా అర్థం చేసుకున్న అతను ఆనందంగా వెనకే వచ్చాడు. హాలు ముందు భాగానికి వచ్చింది శృతి. థ్యాంక్ యూ అంటూ ఆమె భుజం చుట్టూ చేయి వేశాడు. ఇంకా ఆగలేకపోయింది శృతి. యూ రాస్కెల్ అంటూ బలంగా అతని చెంప పగలగొట్టింది. అమ్మ అంటూ చెంప పట్టుకున్నాడు. అప్పుడు చూసింది అతని ముఖాన్ని. అతను శంకర్రావు. ఆమె కాలేజీలో తెలుగు లెక్చరర్. పొట్టిగా వికారంగా ఉంటాడు. కాలేజీలో మాత్రం మర్యాదస్తుల్లాగా సంస్కారవంతుల్లాగా ప్రవర్తిస్తాడు. సమయం వస్తే గాని తెలియదు ఎవరి సంస్కారం ఎలాంటిది. పైకి సాధువులాగా కనిపించే శంకర్రావులో అంత నీచత్వం ఉందా అని అనుకుంది శృతి. అతనితో పోలిస్తే రాజేంద్ర ఎంత ఉన్నతుడు. వేగంగా హాలు వెలుపలికి వచ్చి ఆటో ఎక్కింది. అందరూ మగవాళ్ళు. స్త్రీ ఆట వస్తువులా, కేవలం సుఖానికి ఉపయోగపడే వస్తువులా చూస్తారు అని అనుకుంటూ. పినాకిని గ్లాస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ అది. దాదాపు నగరాన్ని ఆనుకునుంది ఆ ఫ్యాక్టరీ. ముఖ్యంగా ప్రయోగశాలలకు కావలసిన బీకర్లు, టెస్ట్ ట్యూబ్లు, గ్లాసులు తయారు చేస్తారు అక్కడ. ఆ ఫ్యాక్టరీ ముందు నిలబడి ఉన్నాడు రాజేంద్ర. అతని చేయి పట్టుకుని ఉన్నాడు బంటి. ఆ చుట్టుపక్కల అన్ని ఫ్యాక్టరీల్లోనూ ఉద్యోగానికి ప్రయత్నించి చివరికి అక్కడికి చేరుకున్నాడు రాజేంద్ర. ఆ రోజు ఉదయం నుంచి అతడు ఏమీ తినలేదు. సిగరెట్లు కూడా కాల్చడం లేదు. బ్రెడ్ ముక్కలు మిగిలి ఉంటే అవి బంటికి పెట్టాడు. పెట్రోల్ బంక్లో ఉద్యోగం పోయి 2 రోజులైంది అప్పటికే. ఆకలిగా ఉన్న సిగరెట్ తాగాలన్న కోరిక ఎక్కువగా ఉంది అతనికి. బంటి కేసు చూశాడు రాజేంద్ర. సరైన తిండి లేకపోవడం వల్ల నడక వల్ల కానీ వాడి మొహం వాడిపోయింది. నీరసంగా కనిపిస్తున్నాడు. జాలేసింది రాజేంద్రకు. గదిలో పగలంతా ఒక్కడే ఉండలేడు కాబట్టి వంట తీసుకురాక తప్పడం లేదు. ఎవరయ్యా, ఏం కావాలి? గేట్ దగ్గర ఉన్న మేస్త్రి అడిగాడు రాజేంద్ర. సార్, పని చేయడానికి వచ్చాను. పని చేయడానికా? అవును. ఎగాదిగా చూశాడు రాజేంద్రను బంటిని. ఏం పని చేస్తావు? ఏ పనైనా చేస్తానండి. చదువుకున్న వాళ్ళలా కనిపిస్తున్నావు. నీకు ఇక్కడేం పని దొరుకుతుంది? వెళ్ళు. ఇబ్బందిగా చూశాడు మేస్త్రి. ఏదైనా పర్వాలేదండి, ఏ పనైనా చేస్తాను దీనంగా అన్నాడు రాజేంద్ర. ఆకలి, అవసరం మనిషిని ఏ స్థాయికి తీసుకువెళ్తాయో ఎవ్వరూ ఊహించలేరు. దేవుడు రాక్షసుడు అయ్యేది ఆకలి వల్లనే. కాస్త ఆలోచించాడు మేస్త్రి.
అహ్మదాబాద్కు అర్జెంటుగా పంపాల్సిన లోడు ఉంది. కూలీలు అనుకున్నంతమంది రాలేదు. చూడు, ఫ్యాక్టరీ నుంచి గ్లాస్ బాక్సులు తెచ్చి లారీలో పెట్టాలి, పెడతావా అడిగాడు అపనమ్మకంగా. చేస్తానండి ఆశగా చెప్పాడు రాజేంద్ర. సాయంత్రం వరకు చేస్తే 30 రూపాయలు ఇస్తా. అలాగే ఆనందంగా అన్నాడు. 30 రూపాయల విలువ ఆ రోజు తెలిసింది రాజేంద్రకు. అదే 300లా అనిపిస్తోంది అతనికి. సరేరా, లోపలికి నడుస్తూ పిలిచాడు. అనుసరించారు అతన్ని రాజేంద్ర, బంటి. ఈ పిల్లాడెవడు అడిగాడు మేస్త్రి. మావాడే. అంటే నీ కొడుకా? కాదు. తమ్ముడా? కాదు. మరి మావాడే అంటే? కావలసిన వాడు. వాడు పని చేస్తాడా అడిగాడు. లేదండి అనుమానంగా చూశాడు రాజేంద్ర వంక. అయినా తనకు కావాల్సింది పని. ఆ కుర్రాడు ఎవడైతేనే అనుకున్నాడు. ఫ్యాక్టరీ వెనక ఉన్న గోడౌన్ దగ్గరికి తీసుకెళ్లి చూపించాడు రాజేంద్రకు. అప్పటికే 5-6 మంది కూలీలు పనిచేస్తున్నారు అక్కడ. గోడౌన్లో వరుసగా పేర్చి ఉన్నాయి అట్టపెట్టెలు. వాటి నిండా బేకర్లు, టెస్ట్ ట్యూబ్లు ఉన్నాయి. గోడౌన్ అవతల కాస్త దూరంలో ఆగి ఉన్నాయి 2 లారీలు. ఆ పెట్టెల్ని తీసుకుని లారీలో ఉంచాలి. అదే రాజేంద్ర చేయవలసిన పని. సరే, ఇక మొదలుపెట్టు అని కదిలాడు మేస్త్రి. బంటి, నువ్వు అలా దూరంగా కూర్చో అని గోడౌన్లో మూలగా స్థలం చూపించాడు రాజేంద్ర. ఆ తర్వాత ఏమవుతుందో తెలియాలి అంటే వచ్చే ఎపిసోడ్ దాకా ఎదురు చూడండి. ఈ ఎపిసోడ్ని తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.